సో ఈరోజు డే 2 జావాలో ఈరోజు డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ పీడిఎఫ్‌లో ఏమేమి ఇంక్లూడ్ చేశా అంటే వాట్ ఆర్ డేటా టైప్స్, టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ జావా, డిఫరెన్స్ బిట్వీన్ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్, ప్రోగ్రామ్స్ ఫర్ ప్రాక్టీస్. లాస్ట్ వరకు చూడండి, ప్రాక్టీస్ చేద్దాం, ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ కూడా చేద్దాం. అండ్ వాట్ ఆర్ డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే వేరియబుల్‌లో ఎలాంటి వాల్యూ స్టోర్ చేయాలో డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అంటే నంబర్స్, క్యారెక్టర్ అంటే సింగిల్ క్యారెక్టర్, బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. డేటా టైప్స్ లో మెయిన్ గా 2 టైప్స్ ఉంటాయి. అందులో ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి ఇంకా క్లియర్ గా చూద్దాం. డెఫినేషన్ కావాలంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే బేసిక్ డేటా టైప్స్, ఇవి ప్రీ డిఫైన్ అయ్యి ఉంటాయి. అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే రిఫరెన్స్ చేస్తుంది, మనం ఏం స్టోర్ చేయాలో అది రిఫరెన్స్ చేస్తుంది. ఆబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ అండ్ అరేస్. ఇది టేబుల్ డేటా టైప్స్ ఇన్ జావా టేబుల్. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ లో నాన్ న్యూమరిక్ టైప్ ఉంటాయి, న్యూమరిక్ టైప్ ఉంటాయి. నాన్ న్యూమరిక్ టైప్ లో బూలియన్, క్యారెక్టర్. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అలా వస్తుంది. క్యారెక్టర్ అంటే స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్ స్టోర్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ న్యూమరిక్ టైప్స్ అంటే ఇంటీజర్, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోటింగ్ పాయింట్ అంటే ఫ్లోట్, డబుల్. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో కూడా స్ట్రింగ్, అరే, ఎక్సెట్రా ఇంకా ఉంటాయి. జావాలో మనకి మెయిన్ గా 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ బైట్. బైట్ అంటే దాని యొక్క సైజ్ 1 బైట్. సో మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంట్ యొక్క సైజ్ అడుగుతారు, లాంగ్ యొక్క సైజ్ అడుగుతారు. ఇవన్నీ బట్టి పట్టడం బెస్ట్. అండ్ బైట్ అంటే 1 బైట్. సో స్మాల్ ఇంటీజర్ వాల్యూస్ ని స్టోర్ చేస్తుంది, లైక్ a = 10. నెక్స్ట్ షార్ట్ అంటే 2 బైట్స్, 0, డిఫాల్ట్ వాల్యూ 0, కొంచెం పెద్ద నెంబర్ స్టోర్ చేస్తుంది. మీరు ఈ పీడిఎఫ్ చదివినా ఈజీగా అర్థం అవ్వడానికి ఇలా డిస్క్రిప్షన్ లో తెలుగును కూడా ఇంక్లూడ్ చేశా. అండ్ నెక్స్ట్ ఇంట్ అంటే 4 బైట్స్. మాక్సిమం ఇంటర్వ్యూస్ లో అడిగేది ఇంట్, లాంగ్, ఫ్లోట్ యూజ్డ్ డేటా టైప్. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇలా స్టోర్ చేస్తామని. అవి అంత యూజ్ కాకపోయినా మనం ఇప్పుడు ప్రాక్టీస్ లో చూస్తూ ఉంటాం. అండ్ సైజ్, డిఫాల్ట్ వాల్యూస్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అడగొచ్చు ఇంటర్వ్యూలో. నెక్స్ట్ లాంగ్. లాంగ్ అంటే 8 బైట్స్, వెరీ లార్జ్ నెంబర్స్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్లోట్. ఫ్లోట్ సైజ్ 4 బైట్స్, దాని డెసిమల్ వాల్యూస్ కి యూజ్ చేస్తాం. అండ్ డబల్, దీని సైజ్ 8 బైట్స్. లైక్ ఇంట్ స్మాల్ నెంబర్స్ ని, లాంగ్ 8 బైట్స్ స్టోర్ చేస్తాం. అలానే ఫ్లోట్, డబల్ కూడా. ఫ్లోట్ 4 బైట్స్, డబల్ 8 బైట్స్. క్యారెక్టర్ అంటే దానికి 2 బైట్స్, అంటే సింగిల్ క్యారెక్టర్ అలా స్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ G = A. అలా బూలియన్ అంటే 1 బైట్, లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ అలా యూజ్ చేస్తాం. ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. డేటా టైప్స్ అంటే జావాలో ఆబ్జెక్ట్స్ రిఫరెన్స్ టైప్స్ ని, ఇవి డైరెక్ట్ వాల్యూ కాకుండా రిఫరెన్స్ అంటే అడ్రస్ ని స్టోర్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్, అరే, క్లాస్, ఆబ్జెక్ట్, ఇంటర్ఫేస్ ఇవి కాంప్లెక్స్ డేటాని హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చా, మీరు ఇంకా క్లియర్ గా నేర్చుకోవాలి అంటే ఒకసారి చదవండి. నెక్స్ట్ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కి డిఫరెన్స్. ఇది కూడా ఇంటర్వ్యూలో అడగొచ్చు, సో ఇది కూడా నేర్చుకోండి. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే బేసిక్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ అంటే కాంప్లెక్స్. ఇందాక చెప్పినట్టు కాంప్లెక్స్ డేటా టైప్స్ కి యూజ్ చేస్తారు. కాంప్లెక్స్ డేటాని హ్యాండిల్ చేయడానికి అండ్ రిఫరెన్స్ ని కూడా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇందులో ప్రిమిటివ్ డేటా టైప్స్ లో మెమరీ ఫిక్స్డ్ ఉంటుంది, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో నో ఫిక్స్డ్. సో వాల్యూ, డైరెక్ట్ వాల్యూ స్టోర్ చేస్తుంది ప్రిమిటివ్ లో. రిఫరెన్స్ అంటే అడ్రస్ స్టోర్ చేస్తుంది. ప్రిమిటివ్ డేటా టైప్స్ లో ఇందాక 8 చూసాం. కొన్ని ఎగ్జాంపుల్స్: ఇంట్, ఫ్లోట్, క్యారెక్టర్. నాన్ ప్రిమిటివ్ స్ట్రింగ్, అరే, ఆబ్జెక్ట్. అండ్ పర్ఫార్మెన్స్, ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఫాస్టర్, నాన్ ప్రిమిటివ్ అనేవి స్లైట్లీ స్లోయర్. ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ ఇంకా బాగా తెలుసుకోవాలంటే, ప్రిమిటివ్ అంటే డైరెక్ట్ గా వాల్యూ స్టోర్ చేస్తుంది, ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ A = 10. నాన్ ప్రిమిటివ్ అంటే వాల్యూ కాకుండా అడ్రస్ ఆర్ రిఫరెన్స్ స్టోర్ చేస్తుంది, కాంప్లెక్స్ డేటా కోసం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ నేమ్ జావా. సో ఈ నాన్ ప్రిమిటివ్ అన్ని డిఫాల్ట్ వాల్యూస్ నల్లుగానే స్టోర్ అవుతాయి. సో ఇవి కొంచెం స్లోయర్. అండ్ కొన్ని ప్రోగ్రామ్స్ చూద్దాం ప్రాక్టీస్ కోసం. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఆల్ డేటా టైప్స్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ యాడ్ 2 నెంబర్స్, ఏరియా ఆఫ్ సర్కిల్, చెక్ బూలియన్, క్యారెక్టర్ ఎగ్జాంపుల్. ఇవన్నీ మనం ఆన్లైన్ జావా కంపైలర్ లో రన్ చేసి చూద్దాం.
హలో వరల్డ్ ప్రింట్ చేసాం కదా, అందులో కొంచెం మనకి ప్రాక్టీస్ అయి ఉంటది. క్లాస్ అంటే ఏంటి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటే ఏంటి, అసలు ఎలా రన్ అవుతుంది, అలా లాస్ట్ వీడియోలో చెప్పా. మళ్ళీ చూద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటే ఇది ప్రోగ్రామ్ స్టార్టింగ్ పాయింట్. ఎగ్జిక్యూషన్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అంటే మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రామ్స్ చూద్దాం. వేరియబుల్స్ డిక్లరేషన్ ఫస్ట్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 ఇద్దాం. వేరియబుల్ నేమ్ వాల్యూ ఇలా మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇంట్ అంటే ఇంటీజర్ వాల్యూ టైప్, ఏ అంటే ఏ వాల్యూలో 10 వాల్యూ స్టోర్ అవుతుంది, ఏ అంటే వేరియబుల్ నేమ్. నెక్స్ట్ ఫ్లోట్ చూద్దాం. ఫ్లోట్ ఇప్పుడు ఫ్లోట్ లో డెసిమల్ వాల్యూ ఉంటుంది, ఎఫ్ కంపల్సరీ ఎందుకంటే ఫ్లోట్ కోసం. నెక్స్ట్ డబల్ హై ప్రెసిషన్ వాల్యూ కాబట్టి ఇప్పుడు మనం డబల్ యూజ్ చేస్తాం. అదే ఫ్లోట్ డబల్లో ఫ్లోట్ లో 10.55 ఇస్తే మనకి ఏమొస్తుందో ఇప్పుడు మీరే చూద్దరు. మనం డబల్ యూజ్ చేయకుండా ఓన్లీ ఫ్లోట్ యూజ్ చేసి సి ఈక్వల్ టు 10.55 ఇస్తే ఇదిగో ఇలా ఎర్రర్ వస్తుంది, డబల్ టు ఫ్లోట్ ఇన్కంపాటిబిలిటీ టైప్. ఇప్పుడు మనం ఒక్కొక్క డేటా టైప్ ని ప్రింట్ చేసి చూద్దాం ఎలా రన్ అవుతుందో. సో లాస్ట్ టైం చెప్పా system.out.println అని అంటే స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. మనం ఏ ప్రింట్ చేసాం దానికి 10 అని వచ్చింది. అలానే BCDE అవి కూడా ప్రింట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు అన్నిటికీ ప్రింట్ స్టేట్మెంట్లు రాసా, ఇవన్నీ ప్రింట్ చేసి చూద్దాం. ఇదిగో మనం ఇలా డేటా టైప్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇది చిన్న ప్రోగ్రామ్ కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. అదే పెద్ద పెద్ద వాటికి డేటా టైప్స్ చాలా యూస్ఫుల్. ఇలా మీరు 2 to 3 టైమ్స్ అలా ప్రాక్టీస్ చేస్తుంటే మనం డేటా టైప్స్ ని ఈజీగా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇప్పుడు ప్రోగ్రామ్ యాడింగ్ 2 నెంబర్స్, ఇవన్నీ తీసేద్దాం. సో ఇప్పుడు మనం ఇంటీజర్స్ ని యాడ్ చేద్దాం. ఫస్ట్ ఇంకొక వేరియబుల్ తీసుకొని ఇంట్ b ఈక్వల్ టు 15 ప్రింట్ a ప్లస్ b. అర్థమెటిక్ ఆపరేషన్స్ కూడా నెక్స్ట్ కవర్ చేస్తా, అయినా అందరికి తెలిసే ఉంటుంది ప్లస్ మైనస్ అవి. a ప్లస్ b చూద్దాం. ఇప్పుడు సో a ప్లస్ b 25 వచ్చింది. సో ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ తర్వాత మనకి ఎగ్జార్ ఆపరేషన్స్, ఇంకా స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్, వాటిల్లో కూడా ఇలాంటి అర్థమెటిక్ ఆపరేషన్స్ ఇవన్నీ యూజ్ అయితే అంటే ఇలా లో లెవెల్ నుంచి హై లెవెల్కి వెళ్తే బాగా యూజ్ అవుతుంది, ఇంకా ప్రాక్టీస్ బాగా అవుతుంది. నెక్స్ట్ డబల్ మీద ఏరియా ఆఫ్ సర్కిల్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఏరియా ఆఫ్ సర్కిల్ చేయాలి కాబట్టి ఆర్ తీసుకున్నా. ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే 3πr². ఏరియా ఈక్వల్ టు పై అంటే వాల్యూ 3.14 స్టార్ r² కాబట్టి r/r. సో ఇప్పుడు మనం ఏరియాని ప్రింట్ చేద్దాం. సో ఏరియా ప్రింట్ అయింది 94.85. ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఇంకా ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బూలియన్ యూజ్ చేస్తాం. బూలియన్ అంటే తెలుసు కదా, ట్రూ ఆర్ ఫాల్స్ అలా యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ బూలియన్ ప్రోగ్రామ్ చూద్దాం. మనం బూలియన్ లో ట్రూ ఆర్ ఫాల్స్ స్టోర్ చేస్తాం. సో నేను బూలియన్ ఈజ్ జావా ఫన్ ఈక్వల్ టు ట్రూ అని తీసుకున్నా, అందులో ప్రింట్ చేద్దాం. ఈజ్ జావా ఫన్ లో అప్పుడు ట్రూ అని ప్రింట్ అవుతుంది. సో ఇది చిన్న ప్రోగ్రామే, మీరు ట్రై చేయాలనుకుంటే ఈవెన్ ఆర్ ఆడ్ అలా వాటిని ట్రై చేయండి. ఈవెన్ అయితే ట్రూ అని, ఆడ్ అయితే ఫాల్స్ అని అలా ప్రింట్ చేయడానికి. నెక్స్ట్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్ చూద్దాం ప్రోగ్రామ్. నెక్స్ట్ క్యారెక్టర్ నేను గ్రేడ్ ఏ తీసుకున్నా. మీకు ఎలా ప్రింట్ చేయాలంటే గ్రేడ్ స్పేస్ ఈజ్ అండ్ ప్లస్ అంటే ఒకసారి రన్ చేసి చూపిస్తా. ప్లస్ అంటే మనకి గ్రేడ్ యాడ్ అవ్వదు, ఇక్కడున్న వాల్యూ యాడ్ అవుతుంది. గ్రేడ్ ఈస్ ఏ అలా ప్రింట్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా, ప్రింట్ ప్రోగ్రామ్స్ కూడా. అండ్ ఈ వీడియోకి ఇంతే. సో మీకు అర్థమైతే కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ మీకు ఎక్కడ అర్థం కాలేదు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తా. హోప్ మీకు అర్థమైందే అనుకుంటున్నా. Day 3లో ఇంకో కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం.